హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ కోసం అయితే ఈ జాబ్స్ కోసం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో, వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫ్రెండ్స్ అన్ని డీటెయిల్స్ కూడా చూసాక అప్లై అయితే చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి 236 వేకెన్సీస్‌తో ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 10/8/2026 లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి శాలరీ చూసుకున్నట్లయితే రూ. 38,720 శాలరీ నుంచి రూ. 1,18,390 శాలరీ వరకు ఇవ్వడం జరుగుతుంది. బీసీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ టోటల్‌గా మనకి 24 వేకెన్సీస్‌తో జాబ్స్ అనేవి ఉన్నాయి. అలానే మనకి ఇవన్నీ కూడా బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ అనమాట ఇప్పుడు నేను చెప్పేవి. సో, రెగ్యులర్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ వచ్చేసి సేమ్ శాలరీ అనమాట. ఓసీ వాళ్ళకి 88 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 23 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే బీసీ వాళ్ళకి ఏబీడీ గ్రూప్ వైజ్‌గా ఇక్కడ విభజన జరిగింది. ఎస్సీ గ్రూప్ వాళ్ళకి టోటల్‌గా 212 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగిందనమాట. ఈ యొక్క జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలంటే మరి క్వాలిఫికేషన్ ఏముండాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదా నెక్స్ట్ వచ్చేసి జీఎన్ఎం అర్హతతో పాటు 3 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ అనేది ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి అయితే ఉండాలన్నమాట. సో, ఏదైతే సర్టిఫికేట్స్ అనేవి ఉండాలన్నమాట. సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ అప్లికేషన్‌లో కూడా మీకు పరిజ్ఞానం ఉండాలంటే మీకు టెస్ట్ అనేది ఉండాలన్నమాట. సో, చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిసేబుల్ చూసుకున్నట్లయితే బీఎల్ఎస్, ఏసీఎల్ఎస్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ అనేవి అవసరం లేదు. నాలెడ్జ్ అనేది కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే మనకి ఏజ్ ఎక్స్టెండ్ కూడా ఉందన్నమాట. అంటే 42 సంవత్సరాలు ప్లస్ ఎక్స్టెండ్ కూడా ఉంది. ఎవరికంటే కనుక చూడండి ఇక్కడ చెప్తాను. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఉందంటే 42 ప్లస్ 5 ఇయర్స్. నెక్స్ట్ అలానే పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట. సో, టోటల్‌గా మనకి చూసినట్లయితే 52 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఇవన్నీ మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలా అంటే కనుక అప్లై చేసేటప్పుడు కావాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. లేటెస్ట్‌గా తీసుకున్నది. అలానే మనకు చూసినట్లయితే అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి అంటే కనుక ఇప్పుడు చెప్తా చూడండి. డేట్ ఆఫ్ బర్త్ అలానే ఎస్ఎస్‌సి ఇవన్నీ కూడా మీకు లాస్ట్‌లో అడుగుతారనమాట. అప్లై చేసేటప్పుడు అడగరు. లాస్ట్‌లో మీరు ఎగ్జామ్ అనేది చూడండి చెప్తాను కదా! ఎగ్జామ్ రాస్తారు కదా! లాస్ట్‌లో మీకు ఇంటర్వ్యూ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడైతే ఉండాలి పక్కాగా. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, నెక్స్ట్ అలానే కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్, స్టడీ రెసిడెన్స్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ అనేది మరి జాబ్స్‌కి ఎలా చేస్తారు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అనేది పెడతారు. ఆ ఎగ్జామ్‌లో మీరు పెర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఈ జాబ్స్‌కి అయితే మీకు తీసుకోవడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓబీసీ వాళ్ళకి చూడండి ఇక్కడ సీబీజీ, సెల్బీ 40% ఫర్ ఓసీ వాళ్ళకైతే 40% రావాలి. ఈ యొక్క ఎగ్జాము, ఇంటర్వ్యూ అన్నీ కలిపి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35% రావాలి. బీసీ కేటగిరీ వాళ్ళకి 30% అనేది రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్‌లో మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 100 మార్క్స్‌కి ఉంటుంది. టెస్ట్ వచ్చేసి 75 మార్క్స్‌కి ఉంటదనమాట. సో, ఏని మీద మనకి ఎగ్జామ్ అనేది పెడతారని చెప్పేసి అన్నీ కూడా మన వెబ్సైట్‌లో అయితే పెట్టడం జరుగుతది. అక్కడ నుంచి చూసుకొని మీరు చదువుకొని అప్లై చేసుకోండి. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 15 మార్క్స్‌కే తీసుకోవడం జరుగుతుంది. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్ అనేది ప్రిఫర్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి 10 మార్క్స్‌కి తీసుకోవడం జరుగుతుంది. ఫీ చూసుకున్నట్లయితే హైగా ఉంటుంది. కానీ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్టాఫ్ నర్స్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనేది చెప్పవచ్చు అనమాట. సో, మనమైతే ఇప్పుడు ఈ జాబ్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో, ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బేసిక్ సైన్స్ ఏ సబ్జెక్ట్స్ అయినా చదువుకోవాలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన వెబ్సైట్‌లో నేను పెట్టాను. వెబ్సైట్ నుంచి మీరు చూసుకొని చదువుకోవచ్చు. ఇది సర్టిఫికేట్ రెసిడెన్స్ అనమాట. ఇవన్నీ ఫిల్ చేసుకొని సర్టిఫికేట్ అనేది ఆన్‌లైన్‌లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఏదైతే అప్లై చేస్తారో అప్లై చేసినప్పుడు ఈ సర్టిఫికేట్ అనేది మీరు అటాచ్ చేసి అప్లై చేయాలన్నమాట. సో, ఇప్పుడైతే ఈ జాబ్స్‌కి మన వెబ్సైట్ నుంచి ఎలా అప్లై చేయాలి,
డీటెయిల్స్ అనేవి తెలుగులో ఉంటాయి మన వెబ్సైట్లో. ఎలా చూసుకోవాలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అయితే ఎలా అప్లై చేయాలో చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇదైతే మన ఛానల్ కదా, మన ఛానల్లో వీడియో అనేది మీరు ఇలా చూస్తున్నారు కదా. నిన్నైతే మనం పరీక్ష లేకుండా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో ఉద్యోగాలు అనేది పెట్టడం జరిగింది. ఇంకెవరైనా అయితే చూడకపోతే చూసి అప్లై చేసుకోండి. సో మీరు చూస్తున్న వీడియోలో ఉంటుంది, కింద మీకు టైటిల్ ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో స్టాఫ్ నర్స్ అని చెప్పేసి హెడ్డింగ్ ఉంటుంది. ఈ టైటిల్ కిందనే మీకు ఎంఓఆర్ఈ మోర్ అని ఇలా కనిపిస్తుంది అనమాట. మోర్ పై ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది కదా. లింక్ పై క్లిక్ చేసుకుంటే మన వాట్సాప్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయితే అక్కడ మీకు ఫ్రీగా మెటీరియల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి. సో ఎవరైతే టెట్ డిఎస్సి రాస్తున్నారో వాళ్ళకైతే యూజ్ అవుతాయి. అన్ని రకాల మెటీరియల్స్ అనేవి వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి. అక్కడ నుంచే మనకు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నట్లయితే మీకు మన వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఇది మన జాబ్స్ వెబ్సైట్. ఇందులో అన్ని రకాల జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ ఉంటాయి. ప్రైవేటు, గవర్నమెంటు, వర్క్ ఫ్రమ్ హోము, ఆల్ జాబ్స్ ఉంటాయి. సో మీరు ఈరోజు చూస్తున్న జాబ్ అనేది ఇక్కడ మీకు ఉంటుందన్నమాట. డైరెక్ట్గా ఇవన్నీ చదువుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది, నెక్స్ట్ అలానే ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, అలానే మనకి స్టడీ ఏముండాలి, నెక్స్ట్ వచ్చేసి ఏం చదువుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చదువుకున్న తర్వాత లాస్ట్లో మీకు లాస్ట్ డేటు, నెక్స్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అని ఉంటుంది. పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ నోటిఫికేషన్ అనేది చదువుకోవచ్చు. డైరెక్ట్గా అప్లై చేయాలంటే ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. లింక్పై క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇదంతా ఓకే. నెక్స్ట్ ఏంటంటే మన ఈ వెబ్సైట్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ ఒక స్క్రీన్ వస్తుంది అనమాట. ఇలా మీరు వచ్చిన వెంటనే మీకు ఇక్కడ ఈ జాబ్స్ కోసం ఈ వెబ్సైట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మీకు ఇలా వస్తుంది స్క్రీన్ మీద. చూడండి, చూపిస్తాను. మీకు ఉద్యోగ సమాచారం మీ మొబైల్ స్క్రీన్ మీదుగా రావాలి అంటే బెల్ ఐకాన్ని ఎస్ అని నొక్కండి అని ఇలా చూపిస్తుంది. ఎస్ పై క్లిక్ చేసుకుంటే ఈ వెబ్సైట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు. నేను ఏదైతే జాబ్ కోసం డీటెయిల్స్ అనేవి పెడతానో నేను పెట్టిన వెంటనే మీకు మొబైల్ స్క్రీన్ మీదుగా ఈ నోటిఫికేషన్ కోసం డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. అందుకే వెబ్సైట్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఫస్ట్ మీకు రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏ జాబు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క జాబ్కి అప్లై చేసుకుంటారు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.